హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కోడి కూర చిల్లిగార ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి, వీడియోలో కనిపిస్తున్నట్టు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పీసెస్ సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను అలాగే ఒక కరివేపాకు రెమ్మను ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ జారకు పట్టు పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా చేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా మన టేస్టీగా చికెన్ గ్రేవీ ఎలా తయారయ్యిందో. గ్రేవీ కూడా చిక్కగా ఉడికిపోయింది. పీసెస్ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 3 గంటల వరకు నానబెట్టుకున్న మినప్పప్పును తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులో వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా పప్పు మెదిగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేత్తో బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు చేతితో తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక కవర్ తీసుకొని ఇందులో వడ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ సోడా ఉప్పు వేసుకోలేదు, స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే సోడా ఉప్పు వేసుకోవచ్చు. ఈ వడల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ తీసుకొని అందులో తీసుకోవాలి. చూసారు కదా వడ ఎలా తయారైపోయిందో. చూసారు కదా మనకి కోడి కూర చిల్లిగార ఎలా తయారైపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.